గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న పిల్లలు కలగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఈ సంవత్సరం ఏమైనా అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మన ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలా? మనకి రాశి ఫలాలుగా చూసినట్లయితే ఈ సంవత్సరం సింహరాశికి అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి అయ్యా. రాశి ఫలంగా చూసుకున్నట్లయితే. అందువల్ల సింహరాశి వారు ఖచ్చితంగా ఆ జాతక సమస్యలు చూపించుకొని పరిహారం చేసుకోవాలి. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి రవి అనుకూలంగా లేకపోవడం వల్ల, ఆ సప్తమ స్థానంలో శని సంచారం, ఎందుకంటే కుంభంలో సంచారంలో ఉన్నాడు స్వామి శనీశ్వరుడు. ఆ సంచారం వల్ల సప్తమ స్థానం అనుకూలం లేకపోవడం వల్ల కొంచెం సంతానం యోగాలు అవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అట్లాగే సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. అష్టమంలో రాహు సంచారం. అష్టమ రాహు సంచారం, అష్టమ స్థానం దోషస్థానం. ఆ దోషస్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. అందువల్ల సంతాన యోగం అనేది సింహరాశి వారికి 25 to 30% మాత్రమే యోగాలు ఉన్నాయి. మిగతా 70% మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క సర్పశాంతి పూజలు, రాహుకేతు పూజలు, కాలసర్పదోష శాంతి పూజలు, ఆశ్లేష బలి, ఇట్లాంటివన్నీ, పితృదోషాలు ఉంటే పితృశాప పూజలు, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి సంతానానికి. అలాగే ఏదైనా నాగబంధ ప్రతిష్టాపన, శిలారాయిని నాగబంధ జంట సర్పాల ప్రతిష్టాపన, ఇట్లాంటివన్నీ ఉంటాయి సంతానానికి. మరి అట్లాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం పరిగణించుకుని తద్వారా ఆ యొక్క శాంతి పూజలు చేసుకున్నట్లయితే దైవ బలం చేకూరి ఖచ్చితంగా సంతాన యోగం అనేది కలిగే అవకాశాలు ఉంటాయి. మిగతా చూపించుకున్న తర్వాత కూడా ఇంకా సంతానం కలగలేదు, మాకు ఇంకా ఇబ్బందిగా ఉంది అనుకుంటే IVF ద్వారా వాళ్ళ సంతానం పొందవచ్చు. గురుగారు, చాలా మంది మనం ఎప్పుడైతే రాస్తుల పరంగా మాట్లాడుతూ ఉంటామో కొంత భయపడుతూ ఉంటారు. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అన్ని రాసుల వరకు ఎంత మనం చెప్పినప్పటికీ వ్యక్తిగత జాతకాలలో బాగుంటే అది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు. నిజమేనా గురుజీ అది? అవునమ్మా, వ్యక్తిగత జాతకం బాగుండాలి. ముందు లగ్నం ప్రధానం. లగ్నం అంటే మానవుడికి హార్ట్ ఎలాంటిదో జాతకానికి లగ్నానికి లగ్నం అలాంటిది, హార్ట్ వంటిది. అటువంటి లగ్నం మంచి లగ్నం అయి ఉండి, ఆ లగ్నం మంచి స్థానంలో ఉండి, ఆ లగ్నాన్ని శుభగ్రహ దృష్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు అనుకున్నాలు ఉంటాయి. తద్వారా ఖచ్చితంగా సంతానం పొందే అవకాశం. అందువల్ల కంపల్సరీ జాతకం చూపించుకుంటేనే వాళ్ళకు యోగాలు ఉన్నాయా లేవా అనే విషయం తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా సమస్యలు ఉంటే వాటి పరిహారం. ఎందువల్ల అంటే ఇప్పుడు జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, అయితే తగ్గట్లేదు కదా, ఇబ్బంది పడుతున్నారు. అలాగే మందుకు తగ్గ రోగానికి తగ్గ మందు ఎలా వాడుతున్నారో ఈ జాతకం తగ్గ పరిహారం ఖచ్చితంగా మనం చేసినట్లయితే తత్పరిహారం ద్వారా ఆ సమస్య నుంచి అధిగమించి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.